సార్ ఇక్కడ 2 వాదనలు మనం వినాలి. ఒకటి ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి, అలాగే 2 కార్మికుల సైడ్ నుంచి. సినిమా కార్మికులు చేసిన సమ్మెకి సంబంధించి వాళ్ళ వెర్షన్ ఏంటి అంటే, ఎప్పటినుంచో మేము పనిచేస్తున్నప్పటికి కూడా మాకు పనికి తగ్గ వేతనం లభించట్లేదు కాబట్టి 30% ఇస్తేనే మేము చేస్తాము అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు మాట్లాడారు. అది వాళ్ళకి ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఆ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కార్మిక శ్రమ దోపిడీ ఏముంది, ఇవన్నీ కూడా మనం ఆ రంగానికి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి మనకు వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళ యొక్క పెయిన్ ఏంటనేది మనకు తెలిసే అవకాశాలు లేవు కాబట్టి మనం బయట ఉండి చూసేవాళ్ళం. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే డెఫినెట్ గా కార్మిక వేతనాల ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళకి అందుతుందా లేదా అనేది ప్రభుత్వాలు అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా గమనించి వాళ్ళకి తగిన న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్స్ మీద లాస్ట్ డే ఉండగానే పోయి వాళ్ళు నిరసన తెలియచేయడము, పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందచేయాలని చెప్పేసి ప్రయత్నించడము, ఇవన్నీ కూడా గతంలో వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆశ్రయించడము, ఆయనకి తెలిసినంత, ఆయన చేయగలిగినంత సహాయం అందరికీ కూడా చేయడము, ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడం, పరిష్కరించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. గత 5 ఏళ్ల పాటు అవి తీవ్ర స్థాయిలో సినిమా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే గత 5 ఏళ్ల పాటు చూసాం మనం. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం మూలంగా, పవన్ కళ్యాణ్ గారికి సినిమా రంగం ఒక్కటే ఆదాయ మార్గం కావడం మూలంగా, ఆ రంగంలో ఆయన్ని ఎంటర్ అవ్వనివ్వకుండా, సినిమాలు తీయనీయకుండా ఆపేస్తే ఆయన ఆర్థిక వనరులు దెబ్బ కొడితే తద్వారా రాజకీయంగా కూడా ఆయన దెబ్బ కొట్టొచ్చు అన్నటువంటి కుట్రపూరితమైనటువంటి పనులను గతంలో వైసీపీ చేసింది. అందుకని ప్రజలు కూడా వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పారు. ఆ శకం అంతటితో ముగిసింది. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి అంశం కూడా మెగా ఫ్యామిలీ చుట్టూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది చాలా అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భంగా మేము భావిస్తున్నాము. దీనికి సంబంధించి ఏంటి, ఎలా, ఎవరు దీనిని అనుకుని నడిపిస్తున్నారన్నది మాత్రం క్లియర్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు దీని మీద చర్య పెట్టి ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండో విషయానికి వస్తే చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఇప్పటి వరకు సార్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో స్వయం కృషి మీద ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి. వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మూవీ బ్యాక్గ్రౌండ్ ఆయన రాకముందు. అతి సామాన్య కుటుంబం నుంచి ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఇవాళ వేలాది మందికి ఇన్స్పిరేషన్ గా ఎదిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలా ఆయన వచ్చినప్పుడేమో ఇండస్ట్రీ ఏమి డ్రైడ్ ఏరియాగా లేదు, పూర్తిగా కొందరు ఆధిపత్యం చలాయిస్తున్న టైంలో ఆయన వచ్చి క్లియర్ గా ఆయన యొక్క ప్లాట్ఫామ్ ఆయన సిద్ధం చేసుకుని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నిలబడి, ఎన్నో అవమానాలకు ఓర్చి నిలబడి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డటువంటి వ్యక్తిగా చిరంజీవి గారు పేరు గడించారు. ఇవాళకి కూడా ఒక సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతీతంగా అరుణ్ గారు ఇది చిరంజీవి గారు కష్టపడి వచ్చిన సంగతి, ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలుసు. ఆయన మెగాస్టార్గా ఎదిగిన తర్వాత కూడా అనేక మందితో తిట్టించుకున్నానని నిన్న ఒక ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి కూడా గురయ్యారు చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. చిరంజీవి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దామండి. అత్యంత దగ్గరగా ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేది పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు, ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే ఈ అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా, ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేశాడంటే సహాయం చేయటువంటి అయ్యా నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరు. నిన్న రీసెంట్గా మాట్లాడిన బయటది చిరంజీవి గారిది, చెప్పండి అరుణ గారు ఏమంటారు? అవునండి, మాట్లాడిన ఆవిడ వచ్చేసేటప్పటికి
నిడదవోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రాజేశ్వరి గారు బోవడపాటి జనసేన పార్టీ వీర మహిళ ఆవిడ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి సిపిఎం నారాయణ గారు ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి ఎప్పుడు ఏది గుర్తొస్తే అప్పుడు ఏది మాట్లాడతారో తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి చిరంజీవి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన టైంలో ఆయన ఒక గోదావరి వరద వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆవిడ నువ్వు పడవ దిగును చిరంజీవి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావరా అని చెప్పేసి అంటే అటుకంటే ఆయన ఒడ్డు మీద కూడా రాకుండా భయపడిపోయి వెళ్ళిపోయిన సంఘటన అది లాస్ట్ ఇయర్ జరిగిన ఈ సంఘటన. ఆవిడ పేరు రాజేశ్వరి జనసేన పార్టీ వీర మహిళ నిడదవోలు నియోజకవర్గం ఆవిడది. ఇట్లాంటి సంఘటనలు అన్ని కూడా ప్రతి ఒక్కరికి చిరంజీవి గారే సాఫ్ట్ కార్నర్ అండి. ఎందుకో తెలియదు కానివ్వండి, మొదటి నుంచి ఇప్పుడే కాదు మాకు ఊహ తెలిసి మేము గమనించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రంగంలో ఎవరు ఫేమస్ అవ్వాలన్నా ఎవరు వాళ్ళ అక్కసుని ఎలగక్కాలన్నా సరే మెగా కుటుంబాన్ని చిరంజీవి గారిని కార్నర్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, వాళ్ళు ఎవరి జోలికి రారు, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సినిమా వాళ్ళు చేసుకుంటారు. అయితే చారిటీస్ స్టార్ట్ చేసి ఇంకా 10 మందికి సహాయం చేస్తూ వెళ్లే వాళ్ళు తప్ప ఎవరు నోళ్లు కొట్టిన వాళ్ళు కాదు, ఎవరు పొట్ట కొట్టిన వాళ్ళు కాదు. వీలైతే వాళ్ళ చేతులు 10 మందికి పెట్టి పొట్ట నింపే వాళ్ళు తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి అన్నదమ్ములందరూ. అయినా సరే ప్రతి ఒక్కరికి కార్నర్ వాళ్ళు, ఎందుకో తెలియదు ఇప్పటి వరకు కూడా. ఇదే మాటలు ఇంకొక ఫ్యామిలీ నుంచి ఎవరన్నా అనమని చెప్పండి, చిరంజీవి గారు అన్న మాటలు ఎవరైనా సరే ధైర్యం చేసి బాలయ్య బాబు అనమని చెప్పండి, తెల్లారి పొద్దున ఏం జరిగిద్దో చూద్దాం. లేదు ఇంకొక ఫ్యామిలీని అనమని చెప్పండి, తెల్లారి పొద్దున ఏం జరిగిద్దో చూద్దాం. కానీ అట్లా ఎవరి జోలికి వెళ్ళరు. ఒక్క చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మాత్రమే కార్నర్ అందరికీ కూడా. ఇప్పుడు అరుణ్ గారు, ఇప్పుడు ఈ సమస్యలకు సంబంధించి చిరంజీవి గారు పరిష్కరించే ఒకవేళ ముడిపడి సమస్య పరిష్కారం అయితే ఓకే, సమస్య పరిష్కారం కాకపోతే మిగతా ఆర్టిస్టులు కానీ మిగతా కొంతమంది సీనియర్లను కలుపుకొని చిరంజీవి గారు దీనికి ఒక ముందడుగు వేసే అవకాశం ఉందా? ఆయన 100% కలుపుకొని వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు సార్. లాస్ట్ టైం కూడా వకీల్ సాబ్ అప్పుడు టికెట్లు ఆపేసినప్పుడు కానివ్వండి, లేదంటే మిగతా సినిమాలకు టికెట్లు ఆపేసినప్పుడు కానివ్వండి, చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దలందరినీ కలుపుకొని రాజకీయ నాయకులు చెంతకెళ్లి చేతులు జోడించి అడిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కోకొల్లలో ఉన్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా అందరినీ ఆహ్వానించి ఆయన ఇనిషియేట్ తీసుకుని ముందుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి చిరంజీవి గారి జీవితంలో. ఇది కూడా అలాగే